రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు సంబరపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికలను తెలంగాణతో పోలుస్తున్నారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ ప్రజల గుండెలో ఉన్నాయన్నారు. నిన్నటి వరకు మోదీకి ఎదురు నిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్తో పాటు తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్లో అధికారంతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరు మీదున్న ఆప్కి ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కామ్, షీష్ మహల్, యమునా నది కలుషిత తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు, కానీ విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫోటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.